హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటక్క బిజీగా అదే సర్దేస్తున్నాం అనుకుంటున్నారా? నేను హాస్టల్ వెకేట్ చేసేస్తున్నాను. వేరే హాస్టల్కి షిఫ్ట్ అవుతున్నాను అనమాట. అందుకే లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకుంటున్నాను. హాస్టల్ ఒక్కటే కాదు, నేను ఇంతకుముందు వర్క్ చేస్తున్న దగ్గర కూడా రిజైన్ ఇచ్చేసాను. అందుకే హాస్టల్ వెకేట్ చేస్తున్నాను. అవును, జాబ్కి ఈ హాస్టల్కి సంబంధం ఏంది అనుకుంటున్నారా? నేను ఇంతకుముందు ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో వాళ్ళే మాకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారనమాట. అందుకే మనం జాబ్కి రిజైన్ ఇస్తే హాస్టల్ నుంచి కూడా వెకేట్ చేసేయాల్సి వస్తుంది. అందుకే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. చాలా బాధ అనిపించింది హాస్టల్ నుంచి కానీ నా జాబ్ నుంచి కానీ వచ్చేస్తున్నప్పుడు. ఆల్మోస్ట్ 2 years వర్క్ చేశాను నేను అక్కడ. అందరితో చాలా మంచి బాండ్ ఉందన్నమాట. వదిలి వచ్చేస్తుంటే చాలా బాధ అనిపించింది. లిటరల్లీ కంట్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. బట్ లైఫ్లో ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి, తప్పదు కాబట్టి ఇంకా కొంచెం కష్టమైనా కూడా వచ్చేసేసాను అనమాట. ఏం చూసినా కొనేయాలనిపిస్తుంది, అది కొనాలి ఇది కొనాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ సర్దేటప్పుడు తెలుస్తుంది అనమాట. సర్దుతూ ఉంటే వస్తూనే ఉంది లగేజ్ మొత్తము. అప్పుడు మాత్రం కొనేటప్పుడు మంచిగా ఉంటుంది, సర్దేటప్పుడు దోలు తీరిపోద్ది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.